దీనికి కారణం ఎవరు చెప్తా. అంతకంటే ముందు జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాసిచ్చిన స్క్రిప్ట్నే చదివేవాడు ప్రతి మీటింగ్లో. పాలిటిక్స్లో స్వచ్ఛమైన నాయకులకు నీడలాగా ఈ స్క్రిప్ట్ రైటర్స్ ట్రెండ్ ఎప్పుడు మొదలైందో తెలియదు, వీళ్ళు క్వాలిఫికేషన్ ఏంటో కూడా మనకు తెలియదు. కానీ ప్రజలను జగన్ గారి నుండి దూరం చేసింది ఈ స్క్రిప్ట్ రైటర్సే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తుందా, ప్రజల నుంచి దూరం చేస్తుందా చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, పవన్ కళ్యాణ్ గారు జనసేన ఆవిర్భావ సభలో మాట్లాడిన మాటలు ఈరోజు చాలామందికి ట్రోలింగ్ ఎలిమెంట్స్ లాగా మారిపోయాయి. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సరే పవన్ కళ్యాణ్ మీద ట్రోలింగ్స్. దీనికి కారణం ఎవరు చెప్తా. అంతకంటే ముందు జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాసిచ్చిన స్క్రిప్ట్నే చదివేవాడు ప్రతి మీటింగ్లో. అసలు అక్కడ ఏటి రాసి ఉంది అన్నది కూడా మైండ్లో తీసుకోకుండా, ఆలోచించకుండా అలా చదువుకుంటూ దీనివల్ల చాలా వ్యతిరేకత వచ్చింది. అసలు వైసీపీ ఇంత ఓటమికి ప్రధాన కారణం ఎవరంటే ఆ స్క్రిప్ట్ రాసిచ్చిన వాళ్ళే. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా అదే చేస్తున్నారు. సరే, మీరు స్క్రిప్ట్ రాసిస్తున్నారు, కానీ గతంలో పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు, దానికి కనెక్టివిటీ ఉండాలి కదా. అసలు ఇంతకుముందు పవన్ కళ్యాణ్ వేరు, ఇప్పుడున్న పవన్ కళ్యాణ్ వేరు అన్నట్టుగా మీరు స్క్రిప్ట్ రాస్తుంటే అబద్ధాలు చెప్తున్నారేటి అన్న ఇంటెన్షన్ వాళ్ళు మొదలవుతుంది. జస్టిఫై చేసేలా ఉండాలి, కానీ అప్పుడు వేరేలాగా మాట్లాడి దానికి పూర్తి వ్యతిరేకంగా ఇప్పుడు స్క్రిప్ట్ రాసేస్తే వర్కౌట్ అవ్వదమ్మా. ఇది చాలా సెన్సిటివ్ టాపికే కాదు, చాలా ఇంపార్టెంట్ కూడా. రియాక్ట్ అవ్వాలి.